హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే వచ్చిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ని అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అది ముఖ్యంగా ఎలక్షన్స్కి సంబంధించి రికార్డులు కొల్లగొడుతున్న ఏపీ ఎన్నికలు, ఎన్నడూ లేని స్థాయిలో బెట్టింగ్, ఆ సీట్లపై కోట్లల్లో అయితే బెట్టింగ్ కాస్తున్నారు. మరి ఆ ప్రాంతాలేవి, ఆ స్థానాలేవి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అవన్నీ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు నోటిఫికేషన్ అయితే పొందగలరు, వీడియోని చూడగలరు. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఏపీ ఎన్నికలు క్లైమాక్స్కి చేరుకున్నాయి. ఇక మరికొన్ని గంటల్లో అయితే పోలింగ్ అనేది ముగియనున్న నేపథ్యంలో ఏ పార్టీకి అధికారం కట్టబెట్టాలనే దానిపై ఏపీ జనం తమ తీర్పును ఈవీఎంలలో అయితే నిక్షిప్తం చేస్తున్నారు. రేపటి నుంచి జూన్ 4వ తేదీ వరకు ఏ ముగ్గురు కలిసినా ఎవరు గెలుస్తారనే దానిపై చర్చ అయితే నడుస్తూనే ఉంటుంది. అయితే పోలింగ్ మొదలు కాకముందే బెట్టింగ్ బంగారాజులు రెడీ అయ్యారు. ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై భారీగా బెట్టింగ్ అయితే నడుస్తుందని టాక్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడింది. ఇక మరికొన్ని గంటల్లో అయితే పోలింగ్ ముగియనున్న నేపథ్యంలో ఇక ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై ఇప్పటికే బెట్టింగ్ మొదలైపోయింది. క్రికెట్ నుంచి కబడ్డీ దాకా ప్రతి దానిపైన బెట్టింగ్ కాసే మన బెట్టింగ్ బంగారాజులు ఏపీ ఎన్నికలపైన కూడా కోట్లలో అయితే పందాలైతే కాస్తున్నారు. ఏపీ ఎన్నికలపైన కోట్ల కొద్దీ పందాలు కాస్తున్నారు. ఇక ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీకి ఎంత మెజారిటీ వస్తుందనే దాని నుంచి మొదలుకొని సీట్ల సంఖ్య వరకు ప్రతి అంశంపైన బుకీలు పందాలు కాస్తున్నారు. ఏపీ ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా పొరుగున ఉన్న తెలంగాణలోనూ కూడా బెట్టింగ్ అయితే నడుస్తోంది. ప్రధాన నేతల పనితీరు, పార్టీలకు సీట్ల లెక్కలపై పెద్ద ఎత్తున బెట్టింగ్లు అయితే జరుగుతున్నాయి. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, కోట్లలో బెట్టింగ్, ఆ సీట్లపైనే అసలు ఫోకస్. మరి ఆ సీట్లు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఏపీ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా పులివెందుల, పిఠాపురం, కుప్పం వంటి నియోజకవర్గాలపై భారీగా బెట్టింగ్ అయితే నడుస్తున్నట్లు టాక్. ఇక పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో ఉన్నారు. అలాగే పులివెందుల నుంచి వైఎస్ జగన్, కుప్పం నుంచి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గాలపై బుకీలు ప్రత్యేక దృష్టిని అయితే సారించారు. ఈ నియోజకవర్గాలలో మెజారిటీపై బెట్టింగ్ భారీగా నడుస్తున్నట్లు సమాచారం. 1,00,000 నుంచి 50 లక్షల వరకు పందాలైతే కాస్తున్నట్లు టాక్. ఇక నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి పైన భారీగా పందాలైతే జరుగుతున్నాయి. కోస్తాంధ్ర ప్రాంతంలోనే సుమారుగా 2,000 కోట్ల వరకు బెట్టింగ్ జరిగినట్లుగా అంచనా. కౌంటింగ్ రోజు నాటికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు కడప లోక్సభ నియోజకవర్గం మీద కూడా భారీగా పందాలైతే నడుస్తున్నాయి. కడప ఎన్నికల్లో వైసీపీ తరపున వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేస్తుండగా కాంగ్రెస్ తరపున అతని సోదరి వైఎస్ షర్మిల బరిలో ఉన్నారు. ఇక వైఎస్ వారసుల మధ్య పోటీ జరుగుతూ ఉండటంతో ఈ నియోజకవర్గం పైన సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. అలాగే కేసినేని బ్రదర్స్ మధ్య పోరు కొనసాగుతున్న విజయవాడ లోక్సభ సీటు పైన ఇక పందాలైతే జోరుగా సాగుతున్నాయి. కేసినేని నాని వైసీపీ తరపున, అలాగే కేసినేని చిన్ని టీడీపీ నుంచి అయితే పోటీ చేస్తున్నారు. బుకీలు ఆ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల కంటే 2024 ఎన్నికలకే బెట్టింగ్ ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిసింది. ఇక ఈ ఎన్నికల్లో విజయం కోసం వైసీపీ, టీడీపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇక పోలింగ్ తేదీ వరకు ప్రచారాన్ని సైతం పోటాపోటీగా నిర్వహించాయి. దీంతో ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఏదైతే ఏపీ ఎన్నికలకి సంబంధించి ఈ బెట్టింగ్ కాసేవాళ్ళు అయితే మనకి ఆ సీట్లపై ఏ సీట్లను చూసినట్లయితే మనకి ఇప్పుడు పిఠాపురం, అలాగే మంగళగిరి, అంతేకాకుండా కుప్పం, అలాగే పులివెందుల, ఈ 4 స్థానాలపై అయితే బెట్టింగ్లు అయితే కోట్లలో అయితే కాయడం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక ఎవరికి ఎంత మెజారిటీ వస్తున్నా అనే దానిపై కూడా భారీ మొత్తంలో అయితే కోట్లలో అయితే బెట్టింగ్ అయితే కాస్తున్నట్లుగా మనకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఉంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.